నమస్తే, వెల్కమ్ టు యూఆర్ టీవీ. టీనేజ్లోకి అడుగు పెట్టక ముందే తల్లిదండ్రులను కోల్పోయిన వైనం, శరణార్థ శిబిరాల్లో గడిపిన జీవితం, అడుగడుగునా కష్టాలే. కానీ కష్టాల్ని ఇష్టాలుగా మార్చుకొని కలని సాకారం చేసుకొని భారత క్రీడా జగత్తులో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు మిల్కా సింగ్. దిగ్గజ క్రీడాకారుడైన అత్యంత సాదాసీదా జీవనం గడుపుతూ ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అనే లక్షణానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు మిల్కా సింగ్. అంతులేని విషాదాన్ని బాల్యంలోనే దిగమింగి అచంచలమైన విశ్వాసం, అలుపెరగని పోరాటంతో క్రీడాలోకంలో కీర్తి పతాకం ఎగురవేసిన మిల్కా సింగ్ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. మిల్కా సింగ్ 1935 నవంబర్ 20న పాకిస్తాన్లోని పంజాబ్లో ఉన్న గోవింద్పురాలో సిక్రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో జన్మించాడు. 15 మంది సంతానం కలిగిన కుటుంబంలో 8 మంది దేశ విభజనకు ముందే చనిపోయారు. భారత విభజన సమయంలో జరిగిన హింసాకాండలో తన తల్లిదండ్రులను, ఒక సోదరుణ్ణి, 2 సహోదరీమణుల్ని పోగొట్టుకున్నాడు మిల్కా సింగ్. తల్లిదండ్రుల మరణాన్ని తన కళ్ల ముందే ప్రత్యక్షంగా చూశాడు. అనాథగా పాకిస్తాన్ నుండి భారత్కి కాందిసీకులు వచ్చే రైలులో వచ్చాడు. 1947లో పంజాబ్ రాష్ట్రంలో హిందువులు, సిక్కుల ఊచకోత తీవ్రంగా జరుగుతున్న సమయంలో మిల్కా సింగ్ ఢిల్లీకి వలస వెళ్లిపోయాడు. కొంతకాలం వరకు ఢిల్లీలోని పురాణా ఖిలా వద్ద ఉన్న శరణార్థ శిబిరంలో, అలాగే షదారాలోని పునరావాస కేంద్రంలో నివసించాడు. తర్వాత కొంతకాలం తన సోదరి వద్ద నివసించాడు. ఓ సందర్భంలో టికెట్ లేకుండా రైల్లో ప్రయాణం చేసినందుకు మిల్కా సింగ్ను పోలీసులు తీహార్ జైల్లో బంధించారు. తన అన్న కొంత నగదును అమ్మి మరీ తమ్ముణ్ణి విడిపించుకోవాల్సి వచ్చింది. మిల్కా సింగ్ తన దుర్భరమైన జీవితంపైన విరక్తి చెంది ఓ సందర్భంలో దోపిడీ దొంగగా మారాలని నిశ్చయించుకున్నాడు. కానీ తన సోదరుడు మల్కన్ మిల్కా సింగ్ను ఒప్పించి భారత సైన్యంలో చేర్పించాడు. 1951లో సికింద్రాబాద్లోని ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరింగ్ కేంద్రంలో అడ్మిషన్ లభించింది. అలా క్రీడలకు దగ్గరయ్యాడు. చిన్నప్పుడే పాఠశాలకు వెళ్లే సమయంలో 10 కిలోమీటర్ల దూరం పరిగెత్తేవాడు. కొత్తగా నియమితులైన సైనికుల కోసం జాతీయ స్థాయి పరుగుల పోటీని భారత సైన్యం నిర్వహించింది. అందులో మిల్కా సింగ్ 6వ స్థానంలో పోటీ చేశాడు. భారత సైన్యం అతనికి వ్యాయామ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ కల్పించింది. అందులో రాటుదేలి దేశం తరపున అదే స్థాయికి ఎదిగాడు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో జరిగిన 200 మీటర్లు, 400 మీటర్ల పరుగుల పోటీలకు భారతదేశం తరపున మిల్కా సింగ్ ప్రాతినిధ్యం వహించాడు. కానీ ప్రధాన పోటీకి మాత్రం అర్హత సాధించలేకపోయాడు. అప్పుడు జరిగిన 400 మీటర్ల పరుగుల పోటీలో విజేతగా నిలిచిన చార్ల్స్ జెన్కిన్స్తో మిల్కా సింగ్కు పరిచయం ఏర్పడింది. చార్ల్స్ మిల్కా సింగ్ను ప్రోత్సహించాడు. అనేక శిక్షణా పద్ధతుల్లో నేర్పించాడు. 1956లో కటక్లో నిర్వహించిన జాతీయ క్రీడల్లో మిల్కా సింగ్ 200, 400 మీటర్ల పరుగుల పోటీలో గోల్డ్ మెడల్తో పాటు అనేక రికార్డులు నెలకొల్పాడు. 1958లో జరిగిన ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతాకాన్ని గెలుపొందాడు. 1958 బ్రిటిష్ సామ్రాజ్యం, కామన్వెల్త్ సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ క్రీడల్లో 46.6 సెకన్ల సమయంలో పరుగుల పోటీని పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు మిల్కా సింగ్. భారతదేశం తరపున బంగారు పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడిగా అవతరించాడు. 1960లో రోమ్లో ఒలింపిక్స్లోనూ, 1964లో టోక్యోలో జరిగిన ఒలింపిక్ పోటీల్లోనూ భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. భారత ప్రభుత్వం మిల్కాను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్కు భారత అథ్లెట్గా మంచి గుర్తింపు ఉంది. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించాడు. 1958లో జరిగిన కామన్వెల్త్ గేమ్లో అంచనాలకు మించి రాణించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 1960లో రోమ్లో జరిగిన ఒలింపిక్స్లో 400 మీటర్ల పరుగు పందెంలో మిల్కా ఫైనల్ చేరాడు. కానీ 4వ స్థానానికే పరిమితమయ్యాడు. ఒలింపిక్స్లో ఫైనల్కు చేరిన తొలి భారత పురుష అథ్లెట్గా రికార్డు సృష్టించాడు. 1956, 1960, 1964 ఒలింపిక్స్లో భారత్కు మిల్కా సింగ్ ప్రాతినిధ్యం వహించాడు. 1960 ఒలింపిక్ పోటీలో 400 మీటర్ల పరుగు పందెం అతడి కెరీర్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. 45.73 సెకండ్ల పరుగులో 4వ స్థానంలో నిలిచాడు. భారత రికార్డుగా 40 ఏళ్ల పాటు మిల్కా పేరిట నిలిచింది. క్రీడల నుంచి విరమించాక పంజాబ్ క్రీడల డైరెక్టర్గా నియమితుడయ్యాడు. ఫ్లయింగ్ సిక్కుకు పేరొందిన మిల్కా సింగ్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో పేరు తెచ్చుకున్నాడు. తన జీవితకాలంలో 80 రేసుల్లో 77 సార్లు విజయం సాధించాడు. విశ్రాంత క్రీడాకారుల వైద్య ఖర్చులకు ట్రస్ట్ నెలకొల్పాడు. మిల్కా సింగ్ జీవితం ఆధారంగా బాగ్ మిల్కా బాగ్ అనే చిత్రం తెరకెక్కింది. మనిషి జీవితం సుఖదుఖాల సమాహారం. కానీ మిల్కా జీవితంలో విషాదం ఆదిలోనే చోటు చేసుకుంది. అంతులేని ఆ విషాదాన్ని దిగమింగిన
అతడు గొప్ప అథ్లెట్గా ఎదగటం సామాన్యమైన విషయం కాదు. పట్టుదలకు మారుపేరు మిల్కా. ఆర్మీలో చేరడంలో 3 సార్లు దరఖాస్తు చేసినా అన్నిసార్లు నిరాశ ఎదురైంది. కానీ పట్టువీడని అతడు 4వ ప్రయత్నంలో తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. మన టార్గెట్ను చేరుకునే క్రమంలో ఎంత కష్టించాలో మిల్కాను చూస్తే తెలుస్తుంది. తను అనుకున్న దాంట్లో సత్తా చాటేందుకు రోజు అత్యంత ఒత్తిడి పరిస్థితుల్లో శిక్షణ పొందేవాడు. కొండకోనల్లో యమునా నది ఇసుక తిన్నెల్లో దూసుకుపోయే రైళ్లతో పోటీపడి పరిగెత్తేవాడు. ఈ క్రమంలో రక్తవాంతులైన డీహైడ్రేషన్తో సొమ్మసిల్లినా భయపడకుండా శిక్షణ కొనసాగించడం మిల్కాకే చెల్లింది. లభించిన పేరు ప్రతిష్టతో గర్వం, దాబు, దర్పం ప్రదర్శించకూడదనేది మిల్కా మనస్తత్వం. కెరీర్లో బరిలోకి దిగిన 80 రేసుల్లో 77 గెలిచినా అతడు ఏనాడు ఉదాసీనత కనబరచలేదు. కామన్వెల్త్ క్రీడలైనా, ఏషియన్ గేమ్స్ విజయాలైనా సాధించింది చాలు అనుకోలేదు. నిత్య సాధనతో ఇంకా మెరుగయ్యేందుకు ప్రయత్నించాడు. ప్రతి విజేత మిల్కా సింగ్ నిరంతర తపనను చూసి ఎంతో నేర్చుకోవాలి. కెరీర్లో ఎన్నో విజయాలు, మరెన్నో పతకాలు, కానీ ఒక్క మెడల్ను తన దగ్గర ఉంచుకోలేదు మిల్కా సింగ్. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి తన పతకాలన్నింటినీ ఇచ్చేశాడు. మరో అథ్లెట్ అయితే తను సాధించిన మెడల్స్ అన్నింటినీ తన దగ్గరే ఉంచుకునేవారు. లక్షలాది మందికి ఆయన స్ఫూర్తినిచ్చారు. భారత ప్రజల గుండెల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది. భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన మిల్కా సింగ్ ఎప్పటికీ స్ఫూర్తిగానే ఉంటారు.